హాయ్ అండి. మొన్న స్కందగిరి టెంపుల్ వెళ్ళానని చెప్పాను కదా, ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్తో ఒక ఫుల్ వీడియో ఉంది. ఆ వీడియో నేను కింద ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి, అన్ని వివరాలు తెలుస్తాయి. సో టెంపుల్లో దేవుడి దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 12 అయిందండి. సో లంచ్ కోసమని ఇక్కడ మంచిది ఏమన్నా ఉందా అని చూసినప్పుడు నాకు ఈ శ్రీ అన్నపూర్ణ మెస్ అనేది కనిపించింది. అంటే దీని రివ్యూస్ కూడా బాగున్నాయి. సరే ఒకసారి చూద్దామని వచ్చాము. గుడి నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి ఈ మెస్ అనేది. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. మేము వెళ్ళేసరికి అప్పుడే ఫుడ్ ప్రిపేర్ అయింది. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్, మనం అన్లిమిటెడ్ అండి, మనం ఎంత కావాలంటే అంత తినచ్చు. రైస్, ఒక కర్రీ, పప్పు, సాంబారు, రోటి చట్నీ, వడియాలు, మజ్జిగ, ఇవన్నీ కూడా ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడే. టేస్ట్ కూడా చాలా బాగుంది, మన ఇంటి భోజనం లాగా ఉందండి. ఫీలింగ్ కూడా అలానే ఉంది. లోపల కూర్చొని తినటానికి ఉంది, పార్సల్ సెక్షన్ కూడా ఉంది. చాలా నీట్గా ఉందండి. వాళ్ళు అంటే టేస్ట్ కూడా, కర్రీస్ అచ్చం మనం ఇంట్లో తిన్నట్టుగానే, ఆ కర్రీస్ కానీ ఆ మసాలాలు కానీ చాలా చాలా బాగుంది. అన్నపూర్ణ మిస్, మీరు కనుక ఒకవేళ స్కందగిరి టెంపుల్కి వెళ్ళినట్టయితే ఒకసారి ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంది.